హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ దీప్తి. ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి దగ్గు, జలుబు, జ్వరం లాంటివి వచ్చినప్పుడు నోటికి రుచి మారిపోతుంది. అలాంటి టైంలో నాన్ వెజ్ తినలేము అండ్ వెజిటేబుల్స్ అంతకన్నా తినలేము కదా. అలాంటి టైంలో ఎల్లిపాయ కారం లాంటివి ఇలాంటివి చేసుకొని తిన్నప్పుడు నోటికి రుచి అనేది అందుతుంది. అండ్ ఎలా చేసుకుంటే బాగుంటుందో క్లియర్గా మెన్షన్ చేశాను, లాస్ట్ వరకు చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని మిక్సీ జార్లోకి తీసుకొని నేను చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టిన తర్వాత అందులోని కారం, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, నానబెట్టుకొని పెట్టుకున్న చింతపండు, వాటర్ అండ్ ఆ చింతపండును కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. అండ్ వెల్లుల్లి కారం చేసుకున్నప్పుడు చాలా వరకు తాలింపు అనేది పెట్టుకుంటారండి. తాలింపు వేసుకోవడం ద్వారా తొందరగా పాడవుతుంది. ఇలా నేను చూపించినట్టుగా మిక్సీ పట్టుకొని తాలింపు ఏమీ వేసుకోకుండా ఉంచుకోండి. టేస్ట్ బాగుంటుంది, రుచి మారదు అండ్ చాలా కాలం నిల్వ ఉంటుంది. ఇక ఎల్లిపాయ కారం విషయానికి వస్తే యాక్చువల్గా రోట్లో వేసుకొని దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బట్ అప్పటి కాలంలో ఉన్న వాళ్ళకి ఎనర్జీ మన దగ్గర ఎక్కడదండి. సో మిక్సీ పట్టి చూపిస్తున్నాను. యాక్చువల్గా అయితే రోట్లో వేసుకొని దంచుకుంటే బాగుంటుంది. ఇలా మనకి నోటికి రుచి మారినప్పుడు, దగ్గు, జలుబు, జ్వరం వచ్చినప్పుడు ఇలా వెల్లుల్లి కారంని చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఎల్లిపాయ కారంని వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇలా వచ్చింది.